దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము. అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను. గడాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను అని చెప్పి, రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీల సమాజకులందరూ నిలుచుచుండగా వారిని దీవించెను. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకై ఒక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు. నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతిగా నుండుటకై ఏ మనుష్యుని అయినను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని. నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయెను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే గాని నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి, యెహోవా ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి, ఇశ్రాయేలీలందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి దానిమీద నిలిచియుండి సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీలందరి ఎదుటను మోకాళ్ళూని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా ఇశ్రాయేలీల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చియున్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలీల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలీల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేలీల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. మనుషులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలను
నీవు ఆలకించుము. ఆకాశముననున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించున్నప్పుడు క్షమించుము. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి, ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి, హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. నీ జనులైన ఇశ్రాయేలీలు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల, ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువుగాక. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల, ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులను ఇశ్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక. దేశమునందు కరువుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడైనను, మిడతలు గాని చీడ పురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధగాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇశ్రాయేలీలగు నీ జనులందరూ కలిసి అయినను నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి, నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీయందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా. మరియు నీ జనులైన ఇశ్రాయేలీల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాచిన చేతులను గూర్చియు వినిన వారై దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలముగు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలీలు తెలుసుకొనినట్లు భూజనులందరూ నీ నామము తెలుసుకొని నీయందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించున్నట్లుగా ఆ అన్యులు నీకు మొర్రపెట్టిన దానిని నీవు దయచేయుదువుగాక. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరనుద్దేశించి నీవు కోరుకొనిన ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల, ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక. పాపము చేయని వాడెవడనూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకొని పోగా, వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికిని నీవు కోరుకొనిన
ఈ పట్టణము మీదికిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఇంచుదువుగాక. నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాన్ముఖుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకొనుము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇశ్రాయేలీలందరూ నిలిచియుండగను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. ఆ సమయమందు సొలొమోనును అతనితో కూడా హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలీలందరూ 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయిచు 7 దినములు పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీలకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి
నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకనుకూల వర్తనుడివై నడిచి నేను నీకాజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీలను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసియున్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మును పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్థులందరూ విస్మయముంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసునని ఎడగగా, జనులు ఆ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించునని ప్రత్యుత్తరమిచ్చెదరు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 8వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించిన వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను. తరువాత సొలొమోను హమాతు సోబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను. ఇదియుగాక అతడు ఎగువ బేత్హోరోను దిగువ బేత్హోరోను గవునులు అడ్డగడలు గల ప్రాకార పట్టణములుగా కట్టించెను. బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబానోను నందును తాను ఏలు దేశములన్నిటి యందును ప్రాకారపురములుగా కట్టించవలనని తానుద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలీల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు అమోరీయులలో నుండియు పెరిజ్జీయులలో నుండియు హివ్వీయులలో నుండియు యెబూసీయులలో నుండియు శేషించియున్న సకల జనులను ఇశ్రాయేలీలు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయు వారినిగా చేసుకొనియుండెను. అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి. ఇశ్రాయేలీల రాజైన దావీదు నగరనందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠము మీద దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు అనుదిన నిర్ణయము చొప్పున
మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండగల యందును అనగా పులియని రొట్టెల పండుగ యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి యుండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను. ఏ విషయమును గూర్చియే గాని బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను ఎదోము దేశము యొక్క సముద్రపు దరినున్న యెసోన్గెబరునకును ఏలతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడ నుండి 900 మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము. షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను నొద్దకు వచ్చి తన మనసులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీయు ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియు లేకపోయెను. షేబదేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్లమీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెలనందించు వారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు బలులను చూచినప్పుడు ఆమె విస్మయమొంది రాజుతో ఇట్లనెను: నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే గాని నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడివై ఉండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకిచ్చిన గంధవర్గములతో సాటి అయిన దేదియూ లేదు. ఇదియుగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములను కూడా కొని వచ్చిరి. ఆ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును
రాజనగరునకును సోపానములను, గాయకులకు తంబురులను, సితారాలను చేయించెను. అటువంటి పని అంతకు ముందు యూదాదేశమందు ఎవ్వరునూ చూచి ఉండలేదు. శాబదేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకుని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను. గంధవర్గములు అమ్ము వర్తకులను ఇతర వర్తకులను కొనివచ్చు బంగారము గాక సొలొమోనునకు ఏటేటా వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. అరబీ దేశపు రాజులందరును దేశాధిపతులను సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసుకొని వచ్చిరి. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారము పట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడెములను చేయించెను. ఒక్కొక్క కేడెమునకు 300 తులముల బంగారము పట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరమునందుంచెను. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న 6 బంగారపు సోపానములను, సింహాసనమునకు కట్టియున్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుండు చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములు నిలిచియుండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నీయును బంగారపువై ఉండెను. లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నీయు బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరిరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచెర గాడిదలను కానుకలుగా తీసుకొని వచ్చెను. రథములు నిలువయించు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు 4000 గుర్రపు శాలలను, రథములను, 12,000 గుర్రపు రౌతులను కలిగియుండెను. యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల దేశము వరకును, ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైని అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును, దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశమునకున్న మేడి వృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను. ఐగుప్తు నుండియు సకల దేశముల నుండియు సొలొమోనునకు గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యెరోబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీలందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తరువాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను. కీర్తనల గ్రంథం 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రొదుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫెనీకేకు వెళ్ళబోవచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములక్కడ ఉంటిమి. వారు, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోవచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాల్లోని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి. అంతట మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి గాని, పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొన్ననందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకొని
యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు మొదట నుండి శిష్యుడుగా ఉండిన కుప్రియుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చియుండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. వారు విని దేవుని మహిమపరచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు గదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు. కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుష్యులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి. అంతట పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపెను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచియున్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చెనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను. వెంటనే అతడు సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరుగెత్తి వచ్చెను. వారు పై అధికారిని, సైనికులను, రానువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించి, ఇతడెవడు, ఏమి చేసెనని అడుగగా సమూహములో కొందరిలాగు కొందరాలాగు కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చెను. ఏలయనగా వానిని చంపుమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనయుండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగెను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా అని అడిగెను. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను.